నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాసరావుపై తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. యువతి గురించి అబద్ధాలు చెప్పాడంటూ వచ్చిన ఫిర్యాదుతో మహేందర్ను పోలీసులు విచారణ పేరుతో స్టేషన్కు తీసుకెళ్లారు. అయితే విచారణ సమయంలో తన ముఖంపై మూత్రం పోశారని మహేందర్ ఆరోపించారు. దీనిపై డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్కు ఫిర్యాదు చేయడంతో అధికారులు పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. నాగర్ కర్నూలు సీఐ అశోక్ రెడ్డికి విచారణ బాధ్యతలు అప్పగించారు. ఆరోపణలు నిజమని తేలితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. పాలమూరు మహేందర్ రెడ్డి, ఆవంచ గ్రామం, తిమ్మాయిపేట మండలం, నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, నియోజకవర్గం మా తిమ్మాయిపేట మండలం సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఇవాళ ఉదయం నేను తిమ్మాయిపేటకు వచ్చిన. కానిస్టేబుల్ నరసింహ సార్ ఫోన్ చేసి ఎస్ఐ సార్ రమ్మంటుండ్రా అని చెప్పి, సరే వస్తాని నేను తిమ్మాయిపేటలోనే ఉన్నా కనుక వెంబడే పోయి నరసింహ సార్ని కలిసిన తర్వాత ఎస్ఐ సార్ ఫోన్ చేసింది. సార్ ఊర్లో అజయ్ కూతురు లేచిపోయిందని ఇట్లా సమాచారం అంతే. నేను ఒక పిల్లాంతోటి మన ఊర్లో ఎవరో అమ్మాయి ఇట్లా లేచిపోయిందని అబ్దుల్ అనే అబ్బాయితో అన్న. ఎవరో కాదు నేనే, నాకు అర్థమైందిలే అన్న, నువ్వు మాట్లాడే అజయ్ అన్నల గురించే కదా, వాళ్ళ కూతురు ఏం పోలే, నేను కూడా కనుక్కున్నా, నాకు డౌట్ వచ్చి నేను వాళ్ళ ఇంటికి పోయి చూస్తే ఆ పిల్ల వాళ్ళ ఇంట్లోనే ఉందంటే సరే పట్టాను. గోనెల శ్రీశైలం అన్నట్టు ఆయన ఏమన్నాడంటే, సరే ఇంకా ఎవరు మనకు ఎందుకులే అంటే మన ఊరిలో అన్నీ ఏదో ఒకటి జరుగుతుంది ఎప్పుడు అని అనుకున్నాం, ఇది ఎక్కడ ఉండనులే అని అనుకుని వదిలేసినాం. దానికి నేను ఊళ్ళో ప్రచారం చేసినని వాళ్ళు పిటిషన్ ఇవ్వకముందుకే నేను నా ముందరనే పిటిషన్ అప్పుడు రాసిరు. 10:30 పిటిషన్ రాసిరు. ఎవరు? అరుణ్ కుమార్, అజయ్ కుమార్ అనే వాళ్ళు రాసిరు.